ఒక్కసారి గట్టిగా చప్పట్లతోనే ఈ సభ మానవుడికి బాగుంటుంది. సాధిస్తాం ఆశయాలను. జై దొడ్డి కొమరయ్య, జై దొడ్డి కొమరయ్య. ఈ నినాదాల కారణం ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోయినట్టే. తమ్ముడు నువ్వు వెనక ఏనుగులో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మేము అందరం ఉన్నాము. గజ సైన్యం నీ ఎంబడి ఉన్నది. మొత్తం అన్ని కుల సంఘాలు ముందున్నాయి. నువ్వు బాహుబలిలాగా దూసుకుపోవాల్సిందే. ఏ ముఖ్యమంత్రి కాదు, సినిమాకి సంబంధించిన ఎవరెవరు అందరి మెడలో వచ్చి దీనికి ఎంత పర్సెంటేజ్ కావాలో మన సినిమాకు అంత తగ్గిస్తాం. సినిమా టికెట్ల రేట్లు తగ్గిస్తాం. ప్రతి ఒక్కరు గర్వంగా సినిమా చూసి వచ్చేటట్టుగా ప్రతి ఒక్క బిడ్డ, మన తెలంగాణ బిడ్డలే కాదు, ఆంధ్రాలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అరే తెలుగువాడి సినిమా అంటే వారే వా ఇదిరా వీరుడి సినిమా మేము చూసినాం చాలా గొప్పగా అని చెప్పి అందరు సపోర్ట్ కూడా బయటికి రావాలి. సినిమా థియేటర్ వచ్చి ఏదో ఆతుపాత సినిమా గురించి వాడు అది ఇది అని చెప్పినట్టు కాకుండా అరే ఏం సినిమానే అది దీపమలయ్య, బంధాలు అనుబంధాలు వీరోచితం అద్భుతమైనటువంటి బంధాలు, ఆ ఇప్పుడు జరిగినటువంటి వాళ్ళు వేసినటువంటి పన్నాగాలు, ఆ దుర్మార్గుల్ని మట్టి కనిపించని నిజాం సైన్యాన్ని ఎదుర్కొన్న విధానం, మళ్ళీ స్వరాజ్యం కానీ మన సాగర్ ఐలమ్మ వీళ్ళందరూ వీరులు ఎంత గొప్పగా గమ్మత్తుగా చూపించుడు అనే విధంగా మన సినిమా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఏమన్నా సినిమా కోసం టికెట్ల రేట్లు తగ్గిద్దామా లేదా? ప్రతి ఒక్కరు సినిమా చూసినట్టు చేద్దామా లేదా? ఒకసారి గట్టిగా చెప్పట్టు ఆమోదం తెలుసుకున్నాం. సభ నుంచి సినిమా రీజనబుల్ రేట్లతో మనం సినిమా నడిపిద్దాం. వచ్చిన లాభాలు కూడా గర్వంగా ఒక్కడే తింటున్నాడు, ఒక్కడికే పోతున్నాయని కాదు. ఇక్కడ 1000 మంది ప్రొడ్యూసర్లు, 1000 మంది నిర్మాతలు చరిత్ర సృష్టించబోతున్నాం. మనమంతా చరిత్ర సృష్టించబోతున్నాం. ఇది ఒక గొప్ప గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ కావాలి. కాబట్టి ఇది బహుజనుల యొక్క ఇది గొప్ప విజయం కాబోతుంది. రాష్ట్ర ఆర్యకటిక అభివృద్ధి సంఘం నుంచి కూడా మేము ఒక చిన్న విన్నపం. తమ్ముడు గడ్డంపల్లి లింగోజీ 5 సంవత్సరాలు కడగడాల్లో ఉండిపోయాడు. మా ఆర్యకటిక మహబూబ్ నగర్ బిడ్డ. ఆయనకు ఈ యొక్క కేసీఆర్ సన్మానం చేపిస్తా పిలిస్తే నువ్వెందుకు నాకు దొరగానే కదా మేము పాఠశాలగా ఇంకా సన్మానం అవన్నీ అవసరం లేదు అని చెప్పి వ్యతిరేకించి ఆయన సన్మానం కూడా చేయించుకోలేదు. కాబట్టి వీరోజు అనేటువంటి అతను, ఇంకోటి నానమ్మ బాయ్ అనేటువంటి ఆమె ఈటలు తీసుకొని తూటాల్లాగా పొడిచి తగిలిందంట. ఆమె బిడ్డలు కూడా మీకు వీరోజు కథను చెప్తా. మా బాబు నా కన్న తండ్రి భూంపల్లి బేరం శంకరయ్య అంటే కూడా చాలా గొప్పగా సిద్దిపేట జిల్లా మాది. ఇప్పుడు 100% మన బిడ్డ చరిత్ర ఇది, మన గడ్డ చరిత్ర, మన బహుజనుల బిడ్డలు బయట తీసుకొచ్చే సినిమా ఇది. రేపటి నాడు ఏ ఒక్క మీరు కూడా వదిలిపెట్టకుండా ఏ కులంలో ఏ బహుజన నాయకుడు ఎత్తికి పట్టుకొచ్చి మరీ సినిమాలో పెట్టి ప్రపంచాన్ని పరిచయం చేసే సినిమా ఇది. కాబట్టి ఇంత గొప్ప సినిమాలో మీరందరూ భాగస్వామ్యం అవ్వడం, మీ ఎంత సపోర్టు నాకు దొరకడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. నిజంగా నేను ఫస్ట్ స్టార్టింగ్లో భయపడ్డాను. చాలా మంది నాతో ఏమన్నారంటే ఈ కుల సంఘ నాయకులు అంటున్నావు కానీ కొంచెం కష్టం సేనాపతి, నువ్వు కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే నువ్వు మధ్యలో మీద వదిలేస్తారు, మిమ్మల్ని ఎటు కాకుండా పోతావు అనేసి కొంతమంది నన్ను చెప్పాడు. నాకు నమ్మకం, ఎందుకంటే నేను ఎంచుకున్న కాన్సెప్ట్ మీద నమ్మకం, జ్యోతికుమార్ మీద నమ్మకం, ఆ సినిమా మీద నమ్మకం, నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే నడిపించే నాయకుడు గట్టి ఉండి ముందుకు వెళ్తేనే ఏ ఉద్యమం అయినా సక్సెస్ అవుతుంది. నాకు ఆ మొండితనం ఉంది, ఓపిక ఉంది, తిరిగే సత్తా ఉంది. 8 నెలల నుంచి 33 వారాల పాటు 250 రోజులు 16,000 కిలోమీటర్లు తిరిగానంటే అది నా మొండితనం, అది నా మొండితనం. ఎందుకంటే ఎక్కడికి కాంప్రమైజ్ కాలేదు. సరే కొన్ని కులాల వాళ్ళు కొంచెం అనుమానించింది, ఈ అబ్బాయి నిజమా కాదా, మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారా, నేను రకరకాల కొంచెం డౌట్లు పడ్డారు. అయినా సరే నేనేమో ఇబ్బంది పడలేదు. ఎందుకంటే అన్ని కుల సంఘ నాయకులు మనం సపోర్ట్ చేయలేని కదా, సపోర్ట్ చేసిన మాత్రం జరిగి చేస్తారు. కానీ చాలా అద్భుతమైన జరిగింది. పాపం చేసిన వాళ్ళకు చేయని వాళ్ళకి అందరికీ నాకు మనస్ఫూర్తి కృతజ్ఞత. ఎందుకంటే చేయని వాళ్ళు మన వాళ్ళే, చేసిన వాళ్ళు మన వాళ్ళే. ఇప్పుడు అందరూ వచ్చి మద్దతు ఇస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే కష్టమే సమాజంలో వ్యక్తులు నమ్మాలంటే ఎవరైనా అంత ఈజీగా నమ్మరు. ఒక వ్యక్తి వచ్చి నేను సినిమా ఇస్తాను అంటే అది అంత ఈజీగా ఎవరు నమ్మరు. ఎందుకంటే గతంలో మనం అనుభవం దెబ్బతిన్నాం, మోసపోయి ఉన్నాం, రకరకాలుగా ఉన్నాం. కాబట్టి కొంచెం ఎవరికైనా అనుమానం వస్తాయి, రావడం సహజం మన మనసులో కాబట్టి. సో ఏది ఏమైనా అందరి అంచనాలను హఠాపంచం చేస్తూ
ఈరోజు మన సినిమా నిర్మాణం అన్నది ఈరోజు సార్ నిజం చెప్పాలంటే నా ఫోన్ చేసి మాది పలానా జిల్లా, మేము కూడా మీ సినిమాలో సార్ నిర్మాణాలు చేయాలని చెప్పేసి అమౌంట్ వేసి అసలు వాళ్ళు కూడా తెలియదు, జస్ట్ ఫోన్లో డబ్బులు వేసి తీసుకు. అంటే ఇది ఒక గొప్పతనం నాకు కాదు, ఇన్ని కుల సంఘాలు సపోర్ట్ చేయడం బట్టే వాళ్ళ గొప్పతనం, నా గొప్పతనం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు ఒక జిల్లాకు పోవాలంటే సార్ ఇప్పుడు మల్లయ్య సార్ ఉన్నారు, సార్ వెంబడే వాళ్ళ జిల్లా వాళ్ళకి ఫోన్ చేసి ఒక పలానా జిల్లాకి మన సేనాపతి వస్తుంది చూసుకోమని చెప్పారు. సింగ్ సార్ ఉన్నారు మందుల సంఘం, సార్ కూడా చెప్పేవాళ్ళు. నెక్స్ట్ మనం అశోక్ భూపల్ అశోక్ గారు ఉన్నారు, అన్న కూడా చాలా సపోర్ట్ చేసేవాడు. ఏదైతే జిల్లాకి వెళ్ళినప్పుడు మన తమ్ముడు వస్తున్నాడు చూసుకోమని చెప్పేవాళ్ళు. అట్లాగా ప్రతి కులం నుంచి కూడా ఈ సంఘంలో మన కోట్ల శ్రీనివాస్ సార్ రజక సంఘం సార్ చెప్పేవాళ్ళు, మన శ్రీనివాస్ సార్ మన గోత్రాల సంఘం సార్ అన్ని కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షుని కలవడం జరిగింది. కలిసి నా యొక్క ప్రయత్నాన్ని, నా జర్నీని, నా ప్రయాణాన్ని వాళ్ళతో వివరించి సార్ నేను ఇక మన కోసం చనిపోయిన తెలంగాణ బిడ్డ మీద సినిమా ఇద్దాం అనుకుంటున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలి, మీ సంఘం తరఫున అని చెప్పేసి కోరంగానే తెలంగాణలో ఉన్న ముఖ్యమైన సంఘాల వాళ్ళంతా ఖచ్చితంగా నా మాటలు స్పందించి ఆ రోజు నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన సినిమా నిర్మాణం ఇన్ని జిల్లాల్లో ఇంత విజయవంతంగా కొనసాగుతుందంటే అది కేవలం తెలంగాణలో ఉన్న అన్ని కుల సంఘాల నాయకుల సపోర్ట్తోనే ఇంత అద్భుతంగా మనకి ప్రయాణం కొనసాగుతుంది. ఈరోజు ఏ జిల్లాకి వెళ్ళినా కూడా దాదాపు 30 నుంచి 50 కులాల సభ్యులు మన జిల్లా కమిటీలో ఉన్నారు. ఉండి అక్కడ ఆ జిల్లాలో మనకు కావాల్సిన సహనిర్మాతల పరంగా కావచ్చు, మా సినిమా ఫంక్షన్ల పరంగా కావచ్చు సహకరిస్తూ నిజంగా నాకు చాలా తేలికైన పని కనిపించారు. సో అందుకోసమని ఒక్కసారి, ఎందుకంటే నేను ఏప్రిల్ వరకు కూడా నేను అందరితో టచ్లో ఉండేవాడిని. ఎందుకంటే మనం జిల్లాల పర్యటన ఉన్నప్పుడు ఏప్రిల్ తర్వాత జిల్లా పర్యటన అయిపోయిన తర్వాత నేను ఎవరికి టచ్లోకి రాలేకపోయాను రాష్ట్ర అధ్యక్షులకి. కారణం ఏంటంటే అప్పటికి జిల్లా కమిటీ మొత్తం అయిపోయింది. తర్వాత కొంతమంది మన రాష్ట్ర అధ్యక్షులు ఉండి సరదాగా సేనాపతి ఏంటి మర్చిపోయాము ఉందని, నీ పని వరకు అయిపోయింది కాబట్టి మర్చిపోయా అనేసి సరదాగా అన్నారు. సరే సరదాగా సీరియస్గా నాకు అనిపించింది ఎందుకు ఒకసారి మనం కలవాలి, వాళ్ళకి కలిసి మనం కనీసం కృతజ్ఞత చెప్పాలి, మనం వాళ్ళకి కనీసం థ్యాంక్స్ చెప్పాలని ఆలోచనతున్నాం. ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.